నమస్తే అండి. నా పేరు పూర్ణిమ. నేను ఒంగోలు నుండి మాట్లాడుతున్నాను. నా ఏజ్ 46 సంవత్సరాలు. ఎప్పటినుండో కొంచెం బా నా నన్నొచ్చేసి మా సిస్టర్ శ్రీవల్లి ఉంది గదా! "అక్క నేనిది ఏంటమ్మా ఇలా బాగా తగ్గావేంటి?" అని అడిగాను దాన్ని. అడిగితే తను చెప్పింది, "ఇట్లా హిందూ చైతన్యం అని జాయిన్ అయ్యానక్క. అందులో ఓన్లీ లిక్విడ్సే తీసుకుంటారు. సాలిడ్ ఫుడ్ తీసుకోరు" అని చెప్పింది. "అలా తీసుకుంటే నీరసం రాదమ్మా, ఎట్లా ఉండగలుగుతున్నావు" అని అడిగాను. అయినా గూడా "ఏముండదక్క అసలు చాలా బావుంటది" అని చెప్పింది. అదంతా కొంచెం దానికి ఇదంతా తగ్గిపోయి అలా ఉండేసరికి ఓకే. నా చేతులు గూడా ఆ యాసిడ్ పడి డ్రై అయిపోయాయి. సరే నేను గూడా చేసి చూద్దాము అని జెప్పేసని ఇంక నేను మా సిస్టర్ దా తనని చూసి నాకనిపించింది. ఓకే. చెయ్యొచ్చేమో. బుజ్జోడు గూడా చేశాడు గదా! సాయి గూడా. వాడే చేశాడు. మనకేముంది సరే ట్రై చేద్దాము అని చెప్పేసని నేను యాక్చువల్‌గా స్టార్ట్ చేశాను. కానీ ఆహ్, ఆసమ్ నిజంగా. ఏంటంటే 15 ఇయర్స్ నుండి గ్యాస్ లేని రోజు ఉండదు నాకసలు. ఆఫ్టర్ డెలివరీ నాకు అసలు గ్యాస్ అన్నమాట. డెలివరీ అయిన తర్వాత ఎన్ని మెడిసిన్స్ వాడినా గూడా, డైట్ కొంచెం చేంజ్ చేసుకున్నా గూడా ఆహ్, అసలు గ్యాస్ తగ్గలేదు. బట్ ఈ 24 డేస్ నుండి నా వీపు పెయిను ఎటు పోయిందో గూడా తెలీదు. నా వీపు నొప్పి తగ్గిపోయింది. గ్యాస్ వల్ల నాకు ఆ వీపు నొప్పొస్తదన్నమాట. అలాంటిది వీపు నొప్పి తగ్గిపోయింది. గ్యాస్ లేదు అసలు. బాడీ మొత్తం లైట్ వెయిట్‌గా, హాయిగా ఉంది. నాకు బాగా నచ్చింది ఈ కోర్స్. అంటే డిఫరెంట్‌గా థింక్ చేశారన్నమాట మీరు. సార్ మీరు మ్యూట్‌లో ఉన్నారు గురువుగారు. చాలా బావుంది. అంతేగాదు నాకు ఒక సైడు మైగ్రేన్ హెడేక్ లాగా లెఫ్ట్ సైడ్ ఒస్తూ ఉంటుంది. ఆ గ్యాస్ వల్ల నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అందులో ఆ హెడేక్ అన్నమాట. అది పెయిన్ కిల్లర్ అండ్ గ్యాస్ టాబ్లెట్ 2 కలిపి వేసుకుంటేనే నాకు ఆ పెయిన్ తగ్గుద్ది. అలాంటిది అసలు ఈ 20 డేస్ నుండి నేనసలు టాబ్లెట్ అనేది యూజ్ చేసిందే లేదు. ఎంత హాయిగా ఉందో. మళ్ళీ చెయ్యాలని అనిపిస్తుందన్నమాట. అంత హ్యాపీగా ఉన్నాను నేను. బావుంది. వీక్ అయిపోతామేమో అసలు. ఇదేంటి ఇదేం డిఫరెంట్ కోర్సు అని అనిపించింది గానీ, 24 డేస్ అసలు ఎలా గడిచిపోయినియి గూడా తెలీదు. అంతేకాదు నాకు నిద్రపోయినప్పుడు మంచిగానే నిద్రపోతాను ఫస్ట్ నుండి. ఆఫ్టర్‌నూను లంచ్ చేసిన తర్వాత ఇంక ముందు పడిపోవాలన్నమాట. అదొక బ్యాడ్ హాబిట్ నాకు. అలాంటిది అసలు నిద్రే రావడం లేదు. ఊరికే పడుకొని ఆ ఫోను చూస్తూ ఉండడమే తప్పించి, అసలు నిద్ర రావట్లేదు. ఆ విషయంలో మాత్రం అబ్బా! ఎంత కాలానికి నాకు నిద్ర రాకుండా ప్రశాంతంగా ఉంది. ఈ లేజీనెస్ పోయింది అని చెప్పేసని అనిపించింది. మా వంగి లేచే పనులు గాని, అంతకుముందు ఏ చిన్న పని చేయాలన్నా గూడా ఆటోలో వెళ్ళాలనిపించేది. బట్ నాకిప్పుడు ఆటోలో గాదు, నడిచెళ్ళాలి, నడిచి రావాలి అని నా బ్రెయిన్ చెప్తుందనమాట. "అమ్మాయి నీవు బావున్నావు. ముందు ఎళ్ళు, రా" అని అన్నట్లుగా చెప్తుందనమాట. అంటే అంత నాకు హాయిగా ఉంది యాక్చువల్‌గా. చేతులంట అది ఆ యాసిడ్ కెమికల్ పడి కెమికల్ రియాక్షన్ ఇచ్చింది. 1 ఇయర్ పట్టుద్దన్నారు. అది ఇలా ఉంటాయన్నమాట హ్యాండ్స్, ఫింగర్స్. అది, అది ఒక్కటి నాకు రెక్టిఫై అవ్వలేదు. కానీ యాక్చువల్‌గా నాకనిపించింది సో హ్యాపీ. నాకు ఇక్కడంతా బ్లాక్‌గా ఉంటది. ఇక్కడ అంతా. అసల బ్లాక్‌నెస్ మొత్తం పోయింది. అంటే చిన్న చిన్న ప్యాచెస్‌గా ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఇక్కడ అలా ఉండేది. అలాంటిది అలా మొత్తం ఒకటే కలర్‌కొచ్చేసిందన్నమాట. అదివరకు ఎలా మొత్తం ఒకటే ఈవెన్‌గా ఉండేదో కలరు. ఇప్పుడు అలా వచ్చేసరికి అబ్బా! బాగా అనిపించిందనమాట నాకు. అంతేకాదు వెయిట్ వచ్చేసి నేను వెయిట్ ఎక్కువ తగ్గలేదు.
తగ్గకపోయినా కూడా నాకది పాయింట్ కాదనిపించింది. ఎందుకంటే బాడీ స్ట్రక్చర్ అనేది కొంచెం ఒక షేప్‌కొచ్చిందనమాట. ఎప్పుడు పడని డ్రెస్ పట్టడము, ఆహ్, బ్లౌజులు నేను కంఫర్ట్‌గా ఫీల్ అవ్వడము. ఆహ్, సో హ్యాపీ అసలు. బావుంది. ఇదొక డిఫరెంట్ సబ్జెక్ట్. ఇలాగే మీరు ముందుకెళ్తూ ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు. థాంక్ యూ.